చావాలు చూపే ఎదల సమాని నన్నెక్కించావే పిల్ల రెక్కల కుర్రాని తీసుకో చంపిస్తా పూసుకో నడుమిస్తా కాసుకో నన్ను యూస్ చేసుకో. హాయ్, హలో, హౌ ఆర్ యూ? నార్మల్గా అంత క్యూట్గా మాట్లాడతావా? నా గోల్ అయితే ఇక్కడ కాదు, ఫారెన్ లో సెటిల్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవడం చాలా మందికి ఉంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక 1 month క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించారు ఎక్కువ. సో కొంతమంది కపుల్స్ అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు. అసలు ఆనెస్ట్గా చెప్పండి, వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది? ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు? దూరం ఏం కాలేదు, కలిసి ఉన్నారా? అమీనా క్లారిటీ ఇచ్చేయండి, మీరు లవర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా? రైట్, ఓకే. మీకు రాధికకి ఏంటి సంబంధం? బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా గురించి మాట్లాడుతుంది. మరి ఏంటప్పుడు మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా. నా వీడియోస్ పెట్టి, నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు. మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు. అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీల్లో. సో దాని గురించి నేను చెప్పాను, నేను చెప్పే వేలోనే చెప్పాను. నేనేం ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి. ఎక్స్ ఎందుకు, వంశీ అనే పర్సన్ వాడుకుంది. సో అని అంటాను, ఫేమ్ కాదా చెప్తున్నా ఇప్పుడు. హాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారిగా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బట్ ఆ తెలుసుకునే విధంలో నాకు ఇంకొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ వింటుంటే కొంచెం తిరిగింది. సో అవన్నిటికి కొంచెం క్లారిటీ కోసం ఆవిడని రిక్వెస్ట్ చేసి మరి తెచ్చేసుకున్నాం. సో చందన అయితే మనతో పాటు ఉన్నారు, కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నార్మల్గా అంత క్యూట్గా మాట్లాడతావా? లేదా? సో నేను కొంచెం స్వీట్గా ఉన్నానని క్యూట్గా మాట్లాడుతున్నా మేబీ. అంతే, చాలా సైలెంట్గా మాట్లాడుతున్నావు. నేను ఇలాగే మాట్లాడతాను యాక్చువల్లీ, జనాలకే తెలియదు అయితే. సో ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, సో చాలా బాగున్నా. కంగ్రాట్స్, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ గా వచ్చింది. అండ్ నీ ఫాలోవర్స్ కి కొంచెం కొత్త కంటెంట్ తో వచ్చినట్టున్నావు ఈ మధ్యనే. కొత్తది ఏం కాదు, అది నేను ప్రీవియస్ గానే చేస్తుండే కానీ అప్పుడు నాకు అంత టైం లేకపోతుండే కాలేజ్ వర్క్స్ వల్ల. సో ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయింది అండ్ ఖాళీగా ఉండడం వల్ల. ఖాళీగా ఉన్నారా? అసలు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్కువగా మీ పేరు చెప్తాను. లేదు, ఖాళీగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టాను. లేకపోతే చెప్పాలంటే టైం పాస్. అవునా? సో టైం పాస్ ఉంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు అయితే. ఏమో. సరే, రైట్. అండ్ నేనేంటంటే ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొచ్చే ముందు సో బేసిక్గా వాళ్ళ గురించి మొత్తం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఛానళ్ళు ఉన్నా, నా ఛానల్లో నేను కొంచెం చెప్పుకోవడం నా బాధ్యత. అండ్ నేను తెలుసుకున్న దాంట్లో నేను అడుగుతుంటా. అండ్ మీది చూసుకుంటే విజయవాడ కదా? సో విజయవాడ టు హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది? నా స్టడీస్ మొత్తం ఇక్కడే. ఓకే, అంటే కాలేజ్ లేకపోతే 8th క్లాస్ నుండి హైదరాబాదే? అయితే హైదరాబాద్ పిల్ల అయితే. ఏంటి ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడే ఉండేవాళ్ళ? లేదు, మమ్మీ డాడీ విజయవాడలో ఉంటారు, నేను ఇక్కడ రిలేటివ్స్ దగ్గర ఉండి చదువు. సూపర్. సో 8th క్లాస్ నుండి అంటే ఇంచుమించు ఒక 7-8 years ఉన్నావు ఇక్కడ హైదరాబాద్. సో ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఏమైనా చేంజెస్ అనిపించాయా? చాలా మనుషులు మారారు అండ్ వాతావరణం కూడా మారిందా? అట్మాస్ఫియర్, నేను కూడా. సో మీరైతే చాలా మారారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ రైట్, అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఇన్స్టా యూజ్ చేయాలని ఏమైనా అంటే కొంచెం ఇంట్రెస్టా యాక్టింగ్ అనేవి ఏమైనా? అలా ఏం లేదు, నార్మల్ గా జస్ట్ ఇంతకు ముందు అయితే టిక్ టాక్ లో ఉంటుండే నేను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి వచ్చే టైం కి నేను స్టడీస్ లో కొంచెం బిజీ అయిపోయాను. ఇటు ఫోకస్ చేయాలని ఉన్నా కూడా నాకు టైం లేకపోతుండే అప్పుడు. సో లైట్ తీసుకున్నాను అండ్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది. అండ్ ఇప్పుడు మిడిల్
ఓకే, మిడిల్ లోనే ఉండాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం మీలాంటి వాళ్ళు కాపీ బ్యాక్ పెడతారు. ఉండకూడదు, ఫ్రంట్ ఉండకూడదు. ఓకే, సేఫ్ లో ఉండాలి Yes. అంతేనా? Mm. సో డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేద్దాం. ఒక 1 month క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించారు ఎక్కువగా. సో కొంతమంది కపుల్స్ అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, బట్ మీ దగ్గర నుండి ఆన్సర్ ఏమీ రాలేదు. సో అటుకి ఇటుకి మధ్యలో అలా అలా ఇప్పుడు ఎలా ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్నారో అలాగే మిడిల్ బెంచ్లో ఉండిపోయారు అనమాట. కప్పుల్ అయితే కాదు. అసలు ఆనెస్ట్గా చెప్పండి, వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది, ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు? దూరం ఏం కాలేదు, కలిసే ఉన్నారా? నార్మల్ గా ఐ మీన్ ఎప్పుడులానే టచ్ లో ఉన్నాము. ఏదన్నా వర్క్ ఉందంటే కలుస్తాము. మేబీ ఈ మధ్య తను బిజీ అవడం వల్ల కొంచెం అంతేనా? మీటింగ్స్ అవన్నీ తగ్గినాయి అంతే. సో నార్మల్గా కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేయండి, మీరు లవర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సే. ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా? కాదు కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. సో మరి ఫ్రెండ్స్ అనేటప్పుడు ఆ కామెంట్లు కానీ కొన్ని చూసావు, మీరు చూసారు, నేను ఆనెస్ట్గా అడుగుతున్నా అక్కడ ఉన్నవే. సో చూసేటప్పుడు మీకు అనిపించిందా, అరే జనాలకి ఇలా రీచ్ వెళ్తుంది, నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది, మనం ఎందుకు ఇలా చేసుకోవడం అని అనిపించింది. బట్ అప్పుడు తప్పలేదు. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటనేది నేను బయట పెట్టలేను కానీ, బట్ అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తోనే చేసాం ఏం చేసినా సరే. అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫైట్ చేసినా నెగిటివిటీ పోవట్లేదు. యాక్చువల్ ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ ఏదైతే చూసారో దానికే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ జోన్ లోనే ఉండిపోయారు కానీ తనంతటికి తను నోరు తెరిచి చెప్పినా నేను చెప్పినా కూడా తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఎందుకో నీలో ఒక పెయిన్ నాకు కనిపిస్తుంది. సో ఎందుకు అంత బరువు ఒకసారి గుండెల్లో ఉన్నట్టుంది, ఏదైనా ఉంటే బయటికి చెప్పే. అట్లేం లేదు, తను వర్క్స్ చేసుకుంటున్నాడు, నేను నా వర్క్స్ చూసుకుంటున్నాను. ఓకే, ఎవరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? కాదా, నిజంగా అవ్వట్లేదా? సో ఇప్పుడు ఏం లేవా, అంటే మీ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ లేదా? అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాము, కాకపోతే తను కొంచెం బిజీ అయ్యాడు అంతే. సో ఓకే, ఒక సాంగ్ వల్ల నీ కెరియర్ స్పాయిల్ అయింది అనుకోవచ్చా, బిల్ అయింది అనుకోవచ్చా? అంటే ఓన్లీ సాంగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఖచ్చితంగా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాను. ఓకే, సాంగ్ వదిలేసి బయట యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మాత్రం చాలా బ్యాడ్ ఫేమ్ వచ్చింది నాకు, చాలా. ఓకే, సాంగ్ అది నేను రీజన్ కాదని అందరికి తెలిసి కూడా వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఐ డోంట్ నో లైక్ ఎలా అంటే నా వల్లే తనకి అట్లా అయింది, ఆపోజిట్ ఉన్న అమ్మాయికి అని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. అది ఎవ్వరు నోరు తెరిచి చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు నాకు తెలీదు. అంటే మీరు చెప్పారు, నేను చెప్పాను, వంశీ చెప్పాడు, ఈవెన్ తను చెప్పింది, ఎవరు చెప్పినా అవ్వట్లేదు, తీసుకోవట్లేదు వాళ్ళు అసలు. ఓకే సరే, ఓకే. ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. సో మేబీ చూద్దాం సమ్ అదర్ టైం, అప్పుడు సిచ్యువేషన్స్ అని అన్నారు. సో అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పటికీ చూసుకుంటే మీరు అప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కపుల్స్, ఐ మీన్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒంటరిగా వచ్చారు. సో ఈ ఒంటరితనానికి ఆ కపుల్కి మధ్యలో ఏమైనా జరిగిందా? అట్లే ఏం లేదు, అంటే అప్పుడు తను కొంచెం ఫ్రీ ఉండే, ఇప్పుడు లేడు అంతే. ఓకే, అంటే ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదా? తను అప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాడు, సో దానికోసం కొంచెం బిజీ ఉన్నాడు. అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చూసా, అంటే మీరిద్దరు కలిసిన ఇంటర్వ్యూలో ఎక్కువగా నువ్వు మోస్ట్ ఆఫ్ ది కూర్చొనే ఉన్నావు, అంటే ఎవరితో మాట్లాడలేదు. కొన్ని క్వశ్చన్స్ తక్కువ, నీకు ఎక్కువగా తనే చెప్పేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మీ ఫ్రెండ్ రా స్వామి అని ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆడియన్స్ ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు, అంటే వీళ్ళు కాదు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. అది మేబీ లైక్ మేము చేసిన రీల్స్ వల్ల అయ్యి ఉండొచ్చు. అది మేము ప్రమోషన్ పర్పస్ లో చేసాము, అది తర్వాత కూడా చెప్పాము. బట్ అది ఏంటంటే బ్యాడ్ ని తీసుకొని మైండ్ లో పెట్టేసుకున్నంతగా గుడ్ ని తీసుకోలేరు ఆబ్వియస్ గా. సో ఇప్పుడు
అప్పుడు మేమే నోరు తెరిచి చెప్పాలి అని అన్నారు. ఇప్పుడు మేమే చెప్తున్నా కూడా వినట్లేదు. అప్పుడు ఏ ఫ్లోలో ఉన్నారు, ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నారు. ఈవెన్ పోనీ మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నది లేదు, ఎలాంటి పోస్టులు రీసెంట్ గా చేసినవి కూడా ఏం లేవు. ఉమ్, సో ఒక టైం పీరియడ్ లో ఏదన్నా ఫేడ్ అయిపోతుంది, అది మాత్రం అవ్వట్లేదు. ఉమ్, మరి తనకైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్టిల్ ఉమ్. రాడ్ అలానే ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.